Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజు మనం సంఘములన్నిటి గురించి ప్రార్థించుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనము. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివారనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, ఇక్కడ గమనిద్దాం. తోటి పెద్దను అని చెప్పుతున్నప్పుడే ఆయన తన యొక్క స్టాటస్ ఏంటి అని చెప్తుంది. ఒకటి, తను పెద్దగా వ్యవహరిస్తున్నారు. సంఘంలో, అప్పుడున్న సంఘంలో మొట్టమొదటి రోజే 3,000 మంది చేర్చబడ్డారు. అలా వేలకు వేలు చేర్చబడుతున్న సమయం, సంఘం విస్తరిస్తున్న సమయం, అబద్ధములు కూడా అంతే స్పీడ్గా విస్తరిస్తున్న సమయం, సంఘములకు లేఖలు రాయవలసిన అవసరం వచ్చిన సమయం. ఎందుకంటే వారు ఒక పట్టణంలో లేరు. ఎందుకంటే వారికి కమ్యూనికేషన్ ఇంకొకటి లేదు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకునే అవకాశాలు మనకు ఉన్నాయి కనుక ఈ పత్రికలు, లేఖల యొక్క అవసరత ఎంతో మనకు తెలియదండి. కానీ ఇతర కమ్యూనికేషన్ ఏమీ లేనప్పుడు పత్రికలే ఊరటగా ఉన్న కాలం. అలాంటి సమయం ఒక పత్రిక ద్వారానే రాస్తున్నారు. నేను శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడను నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. నేను అంటాను, హెచ్చరించాలి అంటే, ఎవరినైనా హెచ్చరించాలి అన్నా, ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా క్వాలిఫికేషన్ ఈ 2 అయి ఉండాలి. ఏ 2 అయి ఉండాలి? ఒకటి, శ్రమలను గురించిన సాక్షి అయి ఉండాలి. 2, బయలుపరచబడబో మహిమలో పాలివాడు అయి ఉండాలి. గ్రహిద్దాం. ఈ 2 అయి ఉన్నవాడు హెచ్చరించడానికి సమర్థుడు. గడిచిన కాలంలో మనం ఈ టాపిక్ మీద ప్రేయర్ చేసుకున్నాం. కానీ ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, సంఘంలో ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్క సంఘం కాదండి, సార్వత్రిక సంఘం.
యూనివర్సల్ చర్చ్ గురించి మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. అసలు ఏది జరుగుతున్నా హెచ్చరించకుండా ఆగిపోతున్న ఈ కాలంలో, ఎందుకంటే నాకెందుకులే అనుకొని ఆగిపోతున్న ఈ కాలంలో ఈ యాటిట్యూడ్ లేదు. ఏ యాటిట్యూడ్ అండి? ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని, ఒకరికొకరు హెచ్చరించుకొని, ఒకరు మనన చేసుకొని, ఒకరికంటే ఒకరు హెచ్చించుకొని, ఇటువంటి అనుభవాలు సంఘంలో ఈనాడు కరువు అవుతున్న కాలంలో మనం ఉన్నాం. మరి ఏమున్నాయి సంఘంలో? మరి ఏముంటాయి? అసూయలు, కలహాలు, ఎలక్షన్లు, సెలక్షన్లు, గ్రూపిజంలు, ఇది నడుస్తున్న కాలంలోనే మనం ఉన్నాం. కానీ పేతురు గారు ఆ రోజే రాస్తున్న ఆ పత్రిక ఈ రోజు చదువుకుంటున్న మనకు కూడా ఒక హెచ్చరిక ఉన్నది. ఈరోజు మనం గ్రహించవలసిన ముఖ్యమైన మాట, ఒక వ్యక్తి హెచ్చరించాలి అంటే ఈ 2 క్వాలిఫికేషన్స్ తనకు ఉండాలి. ఒకటి, క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షి అయి ఉండాలి. 2, బయలుపరచబడవు మహిమలో పాలివాడు కూడా అయి ఉండాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఆ దినం సమీపిస్తుందండి. ఒక మాట చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు తిరుకొల్పవలనని ఆలోచించము. హల్లెలూయా. మరి కొందరు మానుకుంటున్నట్టుగా కాకుండా, సమాజంగా కూడుట మానకుండా ఒకరికొకరు హెచ్చరించుకోవాలట. ఆ దినం సమీపించుచున్న కొలది, అండ్ ఆ దినం సమీపిస్తుంది అని మనం చూసిన కొలది మనం చేయవలసిన పనికి సమాజంగా కూడుట మానద్దు. మరి ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు హెచ్చరించుకోవడం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. నన్ను అన్నారు, నాకే చెప్పారు, నన్నే అన్నారు అని ఆలోచించినంత వరకు హెచ్చరిక మనకి ప్రయోజనకరంగా మారదు. ఒకరికొకరు హెచ్చరించుకునే పద్ధతిలో ప్రభువు పెట్టడం కేవలం కృప. ఒక మాట చెప్పిన, శిక్షకి పాత్రులుగా వదిలిపెట్టాలి అంటే హెచ్చరిక లేకుండా విడిచిపెడతారు దేవుడు. శిక్షకి పాత్రులుగా చేయాలి అని ప్రభువు గనక డిసైడ్ అయితే హెచ్చరిక ఇవ్వరు. ఒకవేళ హెచ్చరిక ఇచ్చినా దానిని విలుబుద్ధి కూడా ఇవ్వరు. ఎందుకు అంటే దేవుడు
శిక్షను పనిష్మెంట్ ని ఆల్రెడీ డిసైడ్ చేసి పెడితే ఎంతమందికి అర్థమవుతుంది? ఒక హెచ్చరిక వస్తుందంటే అది కృప. మార్పు తీసుకుని రావడానికి ఒక అవకాశం దేవుడిస్తున్నారని అర్థం. ఆయన కరుణించే మార్గంలో ఒక భాగమే హెచ్చరిక. ఆయన శిక్షించు మార్గంలో హెచ్చరికలు ఉండవు. ఒకవేళ హెచ్చరిక జారీ అయినా వినుబుద్ధి ఉండదు. కారణం గమ్యం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కనుక. సమాజంగా కూడిక మానక మరి ఎక్కువగా అలాగే కూడుకుంటూ ఒకరినొకరు ఏం చేయమని ప్రభు చెప్తున్నారంటే హెచ్చరించుకోవాలి. ఇంకా ఏం చేయాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ప్రేమ చూపించుకోవడానికి పురికొల్పుకోవాలి, కానీ ద్వేషము చూపించడానికి పురికొల్పుకోకూడదు. సత్కార్యము చేయడానికి పురికొల్పుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటి అని మనం మార్నింగ్స్ ఆల్రెడీ చూస్తున్నాం. సో మనం ఆ సబ్జెక్టులకు వెళ్ళట్లేదు. కానీ ఇదిగో సమాజంగా కూడుకుంటా అనేది మానకుండా ప్రభు ఏం చేయాలో సూటిగా చెప్తున్న ఈ సమయం మనం ఆయనకి పూర్తిగా నమ్ముదామా? ఒక హెచ్చరిక జారీ అవుతుంది అంటే అది కేవలం కృపను బట్టి మాత్రమే. ఆయన కనుక ఒకవేళ పనిష్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ అయితే ఏ హెచ్చరికని కూడా పంపించరు. నేను కరెక్ట్ అనే నీతిలో కొట్టుకుని పోవడానికి ప్రభు విడిచిపెడతారు. నేనే కరెక్ట్ అన్న ఫీలింగ్ ప్రతి మనిషికి ఉంటుంది కదా. ఆ ఫీలింగ్ లోనే ప్రభు విడిచిపెట్టేస్తారు. మనం క్లియర్ గా హోప్నిపిల్లలు జీవితంలో అటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ని చూడగలుగుతాం. కనుక అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకుండా పెద్దవారు ఇదిగో ఈరోజు పేతురు గారు చెప్తున్న ఆ మాటలను కొంచెం గమనిద్దాం. రండి వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఏమని హెచ్చరిస్తున్నారో చూద్దాం. 5వ అధ్యాయము 2వ వచనము. బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక శుద్ధ మనస్సును మీ మధ్యనున్న దేవుని బంధను పై విచారణ చేయించు దానిని కాయుడి. హల్లెలూయా. ఆయన హెచ్చరిస్తున్న విషయం దేని గురించి అంటే మందని కాస్తున్న విధానం గురించి. ఎలా కాయాలి అని చెప్తున్నారో చూస్తున్నారా? బలిని చేత దానిని కాయొద్దు.
బలిమి చేత, నీకున్న బలము చేత బలవంతంగా మందను కాయొద్దు. మరి ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా కాయాలి. హల్లెలూయా. మన స్వశక్తి, మన స్వబలం, మన సొంత బలం ఉపయోగించి బలవంతంగా మందను కాయొద్దు. దేవుని ఇష్టంగా, దేవునికి ఏది ఇష్టమో అది ఎరిగి దాని ప్రకారం మందను కాయాలి. అండ్ కష్టంగా మందను కాయొద్దు, ఇష్టపూర్వకంగా మందను కాయాలి. హల్లెలూయా. ఈ పత్రికలో ఉన్న హెచ్చరిక సార్వత్రిక సంఘమునకు వ్యాపించునుగా. ఆమేన్. హృదయములలో పలికి చెప్పుకొని వెళ్ళినట్లుగా ఈ పత్రిక ఒక్కొక్క బిడ్డతోనూ మాట్లాడునుగా. ఆమేన్. దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా మందను కాయాలి. మన పైని విచారణ చేస్తున్నవారు కష్టముతో మందను కాయకూడదు. అటువంటి పరిస్థితులు మన నాయకులకి మనం కల్పించకూడదు. వారు ఇష్టపూర్వకంగా మందను కాసే విధంగా మన ప్రవర్తన ఉండాలి. మన నాయకులను మనం విసిగించకూడదు. చెప్పండి ఆ మాట. మన నాయకులను మనము విసిగించకూడదు. అయినా వారిలో విసుగు వస్తే దాని గురించి నా ట్రైనింగ్, దాని గురించి నా శిక్ష దేవుడు వారికి ఇస్తారు. అది మన పని కాదు. కానీ మనం ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేద్దాం. మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. చెప్పండి ఒకరితో ఒకరు, ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన నాయకులకు సిద్ధ మనస్సు కావాలని ప్రార్థన చేద్దాం. దుర్లాభాపేక్ష ఉండకూడదని ప్రార్థన చేద్దాం. మందను కాయడానికి వారికి కష్టమైన పరిస్థితులు ఉన్నా సరే వారు ఇష్టముతో మందను కాసే విధంగా గొప్ప గొప్ప కార్యములు జరగను గాక. దాని విషయమై ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దీని ఫ్రూట్స్ మనం చూడబోతున్నాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సంఘంలన్నిటి గురించి ఒక భారంతో ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రార్థన అని చెప్తున్న సమయం గుర్తుంచుకోండి. మనం కలిసిందే ప్రార్థించుకోవడానికి. ఎందుకమ్మా ప్రార్థన చేయకుండా వెనకాడాలి? ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు అక్క పంచి ఇస్తున్న వాక్య భాగమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.